అందరికి నమస్కారం. బాగున్నారు కదా? థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఇవాళ యాక్చువల్గా వేరే వీడియో పెట్టాల్సింది, బట్ అన్ఫార్చునేట్లీ అది ఆపేసేసి నేను ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నాను అనమాట. నిన్న జరిగిన బెంగళూరులో స్టాంపేడ్ ఏదైతే జరిగిందో దాని మీద నాకు ఎందుకో ఒక వీడియో చేయాలనిపించింది. ఇంతకుముందు నేను ఇది చేశాను, ఇది అల్లు అర్జున్ సంధ్య థియేటర్ సంఘటన జరిగిన టైంలో కూడా ఒక వీడియో చేశాను అనమాట. అయితే మళ్ళీ ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. ఎస్పెషల్లీ యంగర్ జనరేషనే మెయిన్ ఇలాంటి ఇష్యూస్లో ఉండేది, యంగర్ జనరేషనే. సో మీ వీడియో అంతా చూసిన తర్వాత నిజంగా మీకు వర్త్ అనిపిస్తే ఈ వీడియో ఒక లైక్ ఇచ్చి ఇంకెవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎవరు తప్పు కాదు అని చెప్పటం కాదు, కానీ అసలు జరిగే సంఘటనల గురించి నేను మాట్లాడదాం అనుకున్నా. మెయిన్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే యూత్ అండి, అంటే యంగ్ జనరేషన్. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆ వీడియోలు కనుక చూస్తే అక్కడ జరిగినటువంటి స్టాంపెడ్లో అంతా కాలేజీ పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకి జనరల్గా ఒకరోజు సెలవు పెట్టుకుని వెళ్ళి ఆర్సీబీని ఎంజాయ్ చేసేంత టైము, తీరిక, ఓపిక ఉండదు. కొంతమంది ఎవరి బిజినెస్లలో ఇడ్లీ హోటలు, ఛాయ్ హోటలు, రెస్టారెంట్, లేకపోతే ఇంకో బిజినెస్, బట్టల షాప్ ఓనర్లు వాళ్ళ బిజినెస్లలో పనులలో వాళ్ళు ఉంటారు. ఎస్పెషల్లీ ఎక్కువ ఎవరయ్యా ఇలాంటి వాటికి వెళ్ళేది అంటే మెయిన్ యంగ్ పిల్లలు, చదువుకునే పిల్లలు, బీటెక్ పిల్లలు, కాలేజీ పిల్లలు. ఎందుకంటే ఈ క్రికెట్ పెట్స్ అనేది ఆ టైంలోనే ఉంటుంది. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే పెళ్ళయి జాబ్ చేస్తూ పిల్లలు ఉన్నప్పుడు చూసి ఎంజాయ్ చేస్తాం టీవీలలో, కానీ ఎప్పుడన్నా కుదిరితే స్టేడియం పోయి ఎంజాయ్ చేస్తారు, కానీ ఇట్లా రోడ్ల మీదకి వెళ్ళి సెలబ్రేషన్స్కి చేసేంత ఇది ఉండదు. సో అయితే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్లో 13 మంది చనిపోయారని విన్నాను నేను, ఇంకా చాలామంది చావు బతుకులో విన్నారని విన్నా. తప్పు ఎవరిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని బ్లేమ్ చేద్దాం? అప్పుడు సంధ్య థియేటర్లో జరిగిన సంఘటనలో తప్పు ఎవరిది అంటే ఎవరు ఫైనల్గా ఈ పలానా వాళ్ళది తప్పు అని తేల్చలేకపోయారు. నీ తప్పు అంటే నీ తప్పు, నీ తప్పు అంటే నీ తప్పు, పాసింగ్ బక్ అంటారు దీన్ని. అలాగే ఇప్పుడు ఇవాళ ఇక్కడ జరిగిన స్టాంపేడ్లో కూడా సెలబ్రేషన్స్ జరిగినాయట. బయట స్టాంపేడ్ జరుగుతుంటే లోపల సెలబ్రేషన్స్ జరుగుతున్నాయంట. ఏదన్నా అంటే మాకు తెలీదు అన్నారంట. సేమ్ అప్పుడు సంధ్య థియేటర్లో కూడా అయ్యో అవునా జరిగిందే అన్నారని చెప్పేసి కూడా న్యూస్ వచ్చినాయి. సో ఇప్పుడు న్యూస్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది పక్కన పెడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దీనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమంటాము, పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ కాపాడాలి కాబట్టి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటాము. పవర్లో ఉన్న గవర్నమెంట్ అరేంజ్మెంట్లు సరిగ్గా చేయాలని అంటాము. వీటన్నిటికీ పర్టిక్యులర్ ఇది అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఎక్కడ లేవు మన దగ్గర. స్టేడియంలో 35,000 మందో 40,000 మందో రావాల్సింది 2 లక్షల మంది వచ్చారని చెప్పేసి కొంతమంది అంటారు. జనాలు గేట్లు తీసుకొని తోసుకుంటూ వచ్చారని కొంతమంది అంటారు. అసలు ఎవరి తప్పనేది పక్కన పెడితే నా దృష్టిలో తప్పెవరిదో తెలుసా? పనిపాట లేకుండా వాడెవడో గెలిస్తే వాడి కోసం రోడ్ల మీదకి వచ్చిన మీది తప్పు. ఎస్, ఒక్క చిన్న లాజిక్ చెప్తాను మీకు. వాళ్ళు ఎన్ని 100,000 కోట్లు సంపాదిస్తారో తెలుసా మీకు? ఆట గెలిచినా, ఆట ఆడినా, 6 కొట్టినా, 4 కొట్టినా ప్రతి దానికి డబ్బే. వాడు నడిస్తే డబ్బు, కూర్చుంటే డబ్బు, నిలబడితే డబ్బు, లేస్తే డబ్బు. అలాంటి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. ఎస్, వాళ్ళు కష్టపడ్డారు, ఒక స్టేజ్కి వచ్చారు. కానీ స్పోర్ట్ని స్పోర్ట్ లాగా మనం ఎంజాయ్ చేయగలిగితే మనం ప్రశాంతంగా ఉంటాం. అరే వాడెవడి కోసమో నువ్వు వెళ్ళి నీ ప్రాణాల మీదకి తెచ్చుకొని నువ్వు చచ్చిపోతే అంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి అనే దానికి సరైన కొలమానం లేదు ఇక్కడ. చాలామంది, నేను ఒక ఫోటో వీడియో చూపిస్తాను మీకు. బయట చెట్టెక్కి చెట్టు మించి ఫెన్సింగ్ ఉంటుంది కదా, ఏది మన దొంగలు పడకుండా పెట్టేటువంటి ముళ్ళ ఫెన్సింగ్ ఉంటుంది, ఐరన్ ఫెన్సింగ్. ఆ ఫెన్సింగ్ నుంచి దూకి స్టేడియంలోకి వెళ్తున్నారు. అంటే ఏ స్థితికి దిగజారిపోయారు ఈ ఫ్యాన్స్ పిచ్చ అనేది ఎక్కడికి పోయింది. మీరు చాలా మన ఈ ఫంక్షన్ ఈవెంట్లు జరుగుతాయి కదా, సినిమా ఈవెంట్లు, దాంట్లో చూడండి లైట్లు పెట్టడం కోసం స్టాండ్లు కడతారు కదా మధ్యలో, ఈవెంట్ మధ్యలో, దాని మీద కూడా జనాలు ఎక్కుతున్నారు. ఒక పొలిటీషియన్ ఎవరన్నా ఇంటి ముందు నుంచి వెళ్తుంటే, సినిమా యాక్టర్ ఎవరన్నా వెళ్తుంటే ఇళ్ల పైకప్పుల మీదకి, తర్వాత గోడల మీదకి, చెట్ల మీదకి అలాగా కూలిపోయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో పుష్కరాలప్పుడు
ఎవరో చెప్పారట 6 గంటలకు వెళ్ళి మునిగితేనే మీకు పుణ్యం వస్తుందట. 6 గంటలకు వెళ్ళి మునిగితే పుణ్యం కాదు, ప్రాణమే పోయింది. అంటే మనము క్రౌడ్ జాగ్రత్త పడదాము అన్న ఛాస ఎవరికి లేదు. ఇప్పుడు ఎవరికి నష్టము? వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు చూస్తారు, రేపు మర్చిపోతారు. వాళ్ళకి ఇవన్నీ డోంట్ కేర్. హూ కేర్స్ అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ కేర్స్ చెప్పండి? గవర్నమెంట్ పట్టించుకుంటుందా? గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, ఏమంటారు? చనిపోయిన వాళ్ళకి 2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడ్డ వారికి 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా అంటారు. ఈ ఎక్స్గ్రేషియాలు ఎప్పటికి రావాలి, ఎవరికి రావాలి? ఆ మధ్యన ఒక వీడియో చూశాను నేను. బస్లో చాలామంది యాక్సిడెంట్ కాలిపోయారు, ఇది బర్న్ అయిపోయి. వాళ్ళ ఎక్స్గ్రేషియా రాలేదని 1 ఇయర్ తర్వాత వాళ్ళందరూ కూర్చొని గవర్నమెంట్ ఏదో ఆఫీస్ ఎదురుగా ధర్నా చేశారు. గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవడం చాలా కష్టం అండి. జీతాలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఎక్స్గ్రేషియాలు ఇవ్వడానికి ఎక్కడి నుంచి వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం గవర్నమెంట్ని తిట్టే ముందు, పోలీసు వాళ్ళని తిట్టే ముందు మన రెస్పాన్సిబిలిటీ ఏమైంది? నీకు పోలీసు వాళ్ళు వచ్చి చెప్పారు చెట్టెక్కి గోడ దూకమని? గవర్నమెంట్ వచ్చి చెప్పిందా చెట్టెక్కి గోడ దూకి స్టేడియంలోకి పోమని? నీ పిచ్చతోటి నువ్వు వెళ్ళి నీ ప్రాబ్లం నువ్వు క్రియేట్ చేసుకుంటే వాళ్ళు ఎందుకు రెస్పాన్సిబుల్ అవుతారు? వాళ్ళు అదే అంటారు 100%. జెన్యున్గా ఇప్పుడు ఏ పరిస్థితులలో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారంటే, మీకు ఒక క్యూ ఉంది, టికెట్ కొనుక్కున్నారు, క్యూలో వెళ్తున్నారు, అక్కడ ఏమైనా జరిగింది అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు అంటే మీరు రూల్ ఫాలో అయ్యి వెళ్తున్నారు. ఇక్కడ మీరు రూల్ బ్రేక్ చేసి వెళ్తున్నారు. అడ్డదిడ్డంగా రోడ్ల మీదకి కుప్పలు తెప్పలు వచ్చి ప్రతిోడు ఇది ఒక ఫ్యాషన్, ఫోన్ పట్టుకొని ఇట్టా. నేను ఒక వీడియో చూసా, వాడు ఎక్కడో పైన చెట్టు కొమ్మ మీద కూర్చొని ఇట్టా వీడియో తీస్తున్నాడు. నీ వీడియో పిక్చర్తోటి నువ్వు నీ లైఫ్ని ఏ స్టేజ్కి తీసుకెళ్తున్నావు? ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఎవడు రెస్పాన్సిబిలిటీ? డబ్బులు వస్తాయండి, ఎక్స్గ్రేషియాలు ఏం చేసుకుంటాము? డబ్బులు ఏం చేసుకుంటాము? వాళ్ళ అమ్మ నాన్న జీవితంలో ఈ పిల్లోళ్ళు తిరిగి వస్తారా? ఈ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే 2 లక్షలు 3 లక్షలు వాట్ ఎవర్ దమ్మని పిల్లోడు తిరిగి వస్తాడా? రారు కదా. ఇప్పుడు సంధ్య థియేటర్లో జరిగిన సంఘటనలో యాక్చువల్గా అంత చిన్న పిల్లోడు ఏదో సినిమా చూద్దాము అని అంటంగానే తండ్రి ప్రేమతోని తీసుకెళ్ళాడు. ప్రేమ ఉంటే ఫైన్, నో ప్రాబ్లం, పిల్లోనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అరే ఇవాళ ఫస్ట్ రోజు, ఫ్యాన్స్ వస్తారు, జనాలు ఫుల్ ఉంటారు, మనం రేపు ఎల్లుండో చూద్దాం నాన్న అని చెప్పుకోవాలి. ప్రేమ ఎక్కువైపోయింది. పిల్లల్ని పెంచడంలో కూడా అతి ప్రేమ. ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. బండి అడిగితే బండి కొనిపెట్టాడికి. 15-16 ఏళ్ళు పిల్లలండి 10th క్లాస్ నుంచి హోండా యాక్టివా వేసుకొని తిరుగుతున్నారు. తల్లిదండ్రులది బుద్ధి లేదు నిజంగా. 18 ఏళ్ళకి డ్రైవింగ్ చేయాలని చెప్పి రూల్ పెట్టారు. ఎందుకు పెట్టారు? మన సేఫ్టీ కోసమే. మనము రూల్ బ్రేక్ చేసి రేపు పొద్దున యాక్సిడెంట్ అయిందని చెప్పి అక్కడ గుంటలు ఉన్నాయి, గోతులు ఉన్నాయి, వాడు సరిగ్గా లేడు, వీడు సరిగ్గా లేడని హౌ కెన్ యూ బ్లేమ్ సంబడి? నువ్వే నీ పిల్లోలని చక్కగా 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలకి బండిచ్చి పంపిస్తున్నారు. ఎవడన్నా పట్టుకుంటే కటరా ఫైన్. ఏముంది 200, 300, 1000 రూపాయలు ఏమి మనం పడేద్దాం. ఇట్లా 1,00,000 జీతం ఉంటుంది కదా, మనదేమైంది? అంటే యూ డోంట్ కేర్ ద సిస్టమ్. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉందండి? ఎంతమందికి ఉంది? ఇప్పుడు వెళ్ళిన పిల్లలలో నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు అందరూ అసలు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? చదువుతున్నారా? క్రికెట్లు చూస్తున్నారా? వాడెవ్వడో క్రికెట్ గెలిస్తే నీకేంట్రా నాయన, టీవీలో చూడు, ఎంజాయ్ చేయి, వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టు, ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ పెట్టు, ఫైన్, నీ చదువు నువ్వు చదువుకో. నువ్వు సంకనాకి రోడ్ల మీద తిరిగి చదువుకోకుండా జీవితం నాశనం చేసుకుంటే రేపు పొద్దున నువ్వు సఫర్ అవుతావు, నీ తల్లిదండ్రులు సఫర్ అవుతారు. ఈ జరిగిన దాంట్లో తొక్కిసలాట్లో చచ్చిపోతే ఇలాంటివి ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి తెలుసా? దగ్గర లాస్ట్ 10 yearsలో తీసుకుంటే 3,000 మెంబర్స్ దగ్గర చచ్చిపోయారు ఇలాంటి తొక్కిసలాటలు. అది ఏదన్నా కానివ్వండి. మొన్న తిరుపతిలో జరిగింది ఒక సంఘటన. అందరు వస్తారు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీని తిడతారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీని తిడతారు, వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ని తిడతారు, వాళ్ళందరూ కలిసి పోలీసు వాళ్ళని తిడతారు. అరే పొలోమంటూ పిచ్చి పట్టినట్టు పోయి మీరు పిచ్చి ఎక్కించుకొని అది ఎవడో చెప్తాడండి ఏదో, దాన్ని పట్టుకొని నమ్మి మన మైండ్ ఖరాబ్ చేసుకొని మనం వెళ్ళి దాంట్లో వెళ్ళకూడదు. అంటే చావడానికి వెళ్ళి లైన్లో నిలబడినట్టు ఉంటుంది. అది చావడానికి కాదు కదా మనిషి పుట్టింది, బతకడానికి పుట్టాడు. సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు క్రౌడెడ్ ప్లేస్లలోకి తగ్గించండి, అవసరం లేదు. ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఎవరి కోసం అయితే పిచ్చి పట్టినట్టు వెళ్తున్నారో, ఒక సినిమా హీరో కావచ్చు, ఒక క్రికెటర్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, సరే సినిమా హీరోనే తీసుకుందాం, రమ్మని చెప్పండి. బౌన్సర్ లేకుండా ఏ సినిమా హీరో అయినా జనాల మధ్యలోకి వస్తాడా? రాడు కదా. ఒక్క హీరో బయటకు రావాలంటే దగ్గర 30-40 మంది బౌన్సర్లు ఉంటారండి. ఆయన లైఫ్ ఎంత సెక్యూర్డ్గా ఉంది.
ఆయన రెమ్యూనరేషన్ ఎంత ఉంది? 200 కోట్లు, 150 కోట్లు, 300 కోట్లు. అరే నీ లైఫ్ ఎంత రా, నువ్వు ఫ్యాన్వి? ఆఫ్టర్ ఆల్ జీరో. యువర్ లైఫ్ ఈజ్ టోటలీ జీరో. నీకు రేపు పొద్దున ఏమన్నా అయితే ఏం ఫరక్ పడదు వాళ్ళకి సినిమాలు వస్తాయి, సినిమాలు చేసుకుంటారు, డబ్బు ఉంది, 100,000 కోట్లు సంపాదించారు. ఎంతమంది 100,000 కోట్లు సంపాదించిన వాళ్ళల్లో ఎంతమందికి దానాలు ధర్మాలు చేస్తారు వీళ్ళు? వాళ్ళ లైఫ్ వాళ్ళది, మనం అనడానికి లేదు. నిజంగా గవర్నమెంట్ కనుక ఒక రూల్ తీసుకొచ్చి ప్రతి మనిషికి ఒక 5 కోట్ల కన్నా ఎక్కువ ఆస్తి ఉండకూడదు అని ఒక రూల్ కనుక పాస్ చేస్తే అసలు మన దేశంలో పేదరికమే ఉండదు. ఇంత డబ్బున్న కొంతమంది ఏంటంటే ఒక 50,000 ఎవరికన్నా ఏది వరద బాధితులకు ఇస్తే చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నేను 50,000 వరద బాధితులకు ఇచ్చా అని చెప్పి ఒక ఫోటో తీపించుకుంటాడు, తెల్లారి పొద్దున పేపర్లో వేయించుకుంటారు. అలాగే అది కూడా పబ్లిసిటీయే. వాళ్ళు ఇచ్చే 100,000 కోట్లు ఉన్నోడు ఒక 50,000 దానం చేసినా కూడా పబ్లిసిటీయే. బట్ నీలాంటోడు నాలాంటోడు దానం చేస్తే పబ్లిసిటీ కాదు. కానీ ఎవరి గురించి కేర్ లేదండి మన దేశంలో. అది మాత్రం పక్కా. గవర్నమెంట్కి ప్రజల లైఫ్ గురించి కేర్ లేదు. రూల్స్ ఉన్నాయి, ప్రతి దానికి రూల్స్ ఉన్నాయండి. బ్రిటిష్ కాలంలో రాసినటువంటి రూల్స్ ఉన్నాయి. మీకు వేరే కంట్రీస్లో, ఫారెన్ కంట్రీస్లో యాక్సిడెంట్స్ ఎందుకు తక్కువ జరుగుతాయి అంటే చాలా రూల్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి రూల్స్. చచ్చినట్టు ఫాలో అవ్వాలి. ఈ రోడ్లో బస్సు వెళ్ళాలంటే బస్సే వెళ్ళాలి, కారు వెళ్తే తెల్లారి పొద్దునాడికి ఫైన్ వస్తుంది పోడు. అందుకని రూల్ ఫాలో అవుతారు. మన దగ్గర ఫోటో కొడతారు, ఇట్లా తెల్లారి పొద్దున టికెట్ వస్తుంది, కట్టేస్తాం. 200 ఏముందిరా కట్టే అంటే భయం ఎక్కడుంది, కేర్ ఎక్కడుంది? నెక్స్ట్ టైం మనం తప్పు చేయమని గ్యారంటీ ఏంటి? డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు ఎన్ని అయినాయి? రీసెంట్గా ఒక మైనర్ కారు తోలి పెద్ద ఇదైంది కదా. ఏమైంది? నథింగ్. ఎండ్ ఆఫ్ ద డే ఏం కాదు. డబ్బున్నోడికి ఏం కాదు. బాగా డబ్బున్నోడు కానీ, మంచి పేరున్నోడు కానీ, స్టార్లు కానీ ఎవ్వరికి ఏం కాదమ్మా. జనరల్గా ఇట్లాంటివి ఏమైనా జరిగితే నష్టపోయేది ఒక పేదవాడు లేదా ఒక మిడిల్ క్లాస్ వాడు. ఈ పిచ్చ, క్రికెట్ పిచ్చ అనేది ఓకే ఫైన్. ఎంతవరకు అభిమానం అనేది ఎంతవరకు ఉండాలి? టీవీలో చూసే వరకు ఉండాలి, లేదా స్టేడియంకి వెళ్ళి చూసే వరకు ఉండాలి. వాళ్ళెవరో గెలిచి సెలబ్రేషన్ చేసుకుంటుంటే నువ్వు రోడ్డు మీదకి వచ్చేసి ఉక్కిరి అయిపోయి వేసుకుని తోసుకుని వెళ్ళి ఆయన్ని టీవీలో చూడరా నాయన, ఎందుకు నీ లైఫ్ నాశనం చేసుకుంటావు? ఓకే ఫ్రెండ్స్, ఇది నేను చెప్దాం అనుకుంది. యూత్, మీరు దయచేసి ఈ ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్ షార్ట్లలో ఇలాంటి వాటికి చూసి టెంప్ట్ అయిపోయి ఏదో జరిగిపోయి రేపు పొద్దున మీరు కనుక జరగరాంది ఏదైనా జరిగి మీ ప్రాణం కోల్పోతే మీ వెనక తల్లిదండ్రులు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జీవితాంతం ఏడుస్తారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.